హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ నుంచి బాగా రెయిన్ పడుతుంది. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఈ కూల్ క్లైమేట్లో ఏదైనా వేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. సో ఏదైనా చేయమని మా మమ్మీని అడిగితే మా మమ్మీ మా కోసం ఇక్కడ మిరపకాయ బజ్జీలు ఇంకా ఆలు బజ్జీలు అయితే చేస్తున్నారు. సో నాకైతే మిరపకాయ బజ్జీలైనా ఆలు బజ్జీ ఏదైనా చాలా ఇష్టం అనమాట. సో ఆలు బజ్జీ కోసం ఇక్కడ ఆలూస్ని అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నారు. అలాగే మిరపకాయ బజ్జీలు అయితే ఆల్రెడీ వేశారు. సో చూడండి, చాలా బాగున్నాయి కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫుల్ ప్రాసెస్ అనేది నేను తర్వాత చూపిస్తాను. సో మిగతా వాటన్నిటిని కూడా మా మమ్మీ ఈ విధంగా వేస్తున్నారు. సో ఈ విధంగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఫ్రై చేసుకున్నారు. అయినా ఈ కూల్ క్లైమేట్లో హాట్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ కూల్ వెదర్లో సో మా ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోతుందనమాట. సో మీకు ఈ బజ్జీల్లో మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమా, లేదంటే పొటాటో బజ్జీస్ అంటే ఇష్టమా, కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.